అది జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆ ప్రభుత్వ కార్యాలయం చేసే పని ఏదైతే ఉందో ఆ పని అంతటిని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఏదైతే పని చేస్తుంది ఆ ప్రభుత్వ కార్యాలయం చేస్తున్నటువంటి పని ఏంటి, ఆ ప్రభుత్వ కార్యాలయం ద్వారా పౌరులకు అందుతున్న సేవలు ఏంటి, ఇవన్నీ కూడా అందులో అక్కడ 4-1 అనే రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఆ రిపోర్ట్ మాదిరిగా అది ప్రజల కోసం ఉంచాలి. ప్రజలు అడిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ప్రజలకి అది అందించాలన్నమాట. అందించి ప్రజలు ఏదైతే ఆ సమాచారం ఏదైతే సేవలు ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి పొందాలో పెట్టాలి. అంటే ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి, ఈ కాలేజీ గవర్నమెంట్ ఎయిడ్ ఉందనుకోండి, వీళ్ళు కూడా బోర్డు పెట్టాలి. సమాచార చట్టం సంబంధించిన బోర్డు పెట్టి ఈయన పిఐఓ, ఈయన ఏపీఐఓ, అసిస్టెంట్ పబ్లిక్. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆ ప్రభుత్వ కార్యాలయం చేసే పని ఏదైతే ఉందో ఆ పని అంతటిని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఏదైతే పని చేస్తుంది ఆ ప్రభుత్వ కార్యాలయం చేస్తున్నటువంటి పని ఏంటి, ఆ ప్రభుత్వ కార్యాలయం ద్వారా పౌరులకు అందుతున్న సేవలు ఏంటి, ఇవన్నీ కూడా అందులో అక్కడ 4-1 అనే రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఆ రిపోర్ట్ మాదిరిగా అది ప్రజల కోసం ఉంచాలి. ప్రజలు అడిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ప్రజలకి అది అందించాలన్నమాట. అందించి ప్రజలు ఏదైతే ఆ సమాచారం ఏదైతే సేవలు ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి పొందాలో అంటే మనకి మ్యాండేట్ అనమాట. సమాచార చట్టం ఇక్కడ అమలవుతుందని తెలపడం కోసం ప్రాథమిక కర్తవ్యం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా. కానీ మన వాళ్ళు అక్కడ సిద్దిపేట జిల్లా 50 ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళారు. ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరుగుతున్న గట్టి ప్రయత్నంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, అలాగే కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఫోరం ఫర్ ఆర్టీఐ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఈరోజు సమాచార హక్కు చట్టం పట్ల ప్రజలకు పూర్తి అవేర్నెస్ తీసుకొచ్చే వరకు కూడా, ప్రజలకు పూర్తి అవగాహన కలిగే వరకు కూడా ఈ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈరోజు ఇక్కడ జగిత్యాలలో జిల్లా కమిటీ ఏర్పడబోతుంది. జిల్లా కమిటీ అన్ని గ్రామాలకి వెళ్లి అన్ని గ్రామాల్లోనూ కూడా సమాచార హక్కు చట్టం అమలయ్యే విధానం పేద అట్టడి వర్గాల ప్రజలకి తెలియజేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ యాక్టివ్గా వాలంటరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము పనిచేస్తాం ఇందులో అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా సమాచార హక్కు చట్టం పట్ల 3 రోజులు శిక్షణ ఇచ్చి సమాచార హక్కు చట్టం, రాజ్యాంగం వీటన్నిటి మీద కూడా అలాగే మిగతా ప్రజా రక్షక చట్టాల పట్ల కూడా అవగాహన కల్పించి వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఫోరం ఫర్ ఆర్టీఐ సిద్ధంగా ఉంది. దానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువజనులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని సంప్రదించవచ్చు. సంప్రదించి ఫోరం ఫర్ ఆర్టీఐ ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందాలని, తెలంగాణలో ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలన ఉందో దాన్ని అంతటినీ